హలో మూవీ థగ్స్. ఇందాకే నేను ఉప్పు కప్పు రంబు స్టారింగ్ సుహాస్ అండ్ కీర్తి సురేష్ మూవీ చూసేసిన. మన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే మూవీతోని వాళ్ళు ఏదో అనుకొని ప్రమోట్ చేసిండ్రు, కానీ అక్కడ ఏం లేదు ఆడ సినిమాలో. అంటే లైక్ కామెడీ డ్రామా మంచిగా నడుస్తుంది, సో చూస్తారు. యాక్చువల్ థియేటర్ లోకి రాలేదంటే దాని అర్థమే అదిరా బాబు, ఓటీటీలో చూసి చావుండ్రి అని చెప్పి. కానీ ప్రాబ్లం ఏంటంటే కీర్తి సురేష్ సుహాస్ ఈ సినిమాలో కనుక లేకపోతే, వాళ్ళ యాక్టింగ్ కానీ దీంట్లో బాగాలేకపోతే ఈ సినిమా అసలు ఓటీటీ వాళ్ళు కూడా తీసుకొని ముందట రాకపోతుండే. చల్ దెంగ ఏంట్రా బయటికి వెళ్ళి మేము తీసుకోమని చెప్పేస్తుండే. కానీ వాళ్ళిద్దరు వల్ల మూవీ మాత్రం నడిచింది. అది ఎంతవరకు నడిచిందంటే మాత్రం ఓకే, జస్ట్ ఓకే. ఏదో టైం పాస్కి ఇక ఏం మూవీస్ లేవు, ఖాళీకి కూర్చోవాలి ఇప్పుడు మనం ఇంట్లో అన్నప్పుడు పెట్టుకొని చూసినాం అనుకో అమెజాన్ ప్రైమ్, అప్పుడు ఈ సినిమా కనిపిస్తుంది. మూతి మొడ్డ అన్ని మూసుకొని చూస్తే చూడండి. లేదంటే మాత్రం అసలు వేస్ట్ అంట నేనైతే మూవీ. లిటరల్లీ ఆ విలేజ్ సెటప్ అయితే ఏదైతే ఉందో చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ఇంకా చాలా సీనియర్ యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు దీంట్లో. ఎందుకు తీసుకొచ్చిండ్రు అసలు అన్నట్టు అనిపిస్తుంది. అవసరం లేదు కదా వీళ్ళు అన్నట్టు అనిపిస్తుంది. ఏదో వాళ్ళకే తెలివి ఉన్నట్టు ఒక్కొక్కసారి చూపిస్తారు, మళ్ళీ ఒక్కొక్కసారి ఏమో అతి తెలివి చూపిస్తారు, ఒక్కొక్కసారి ఏమో అసలు తెలివే లేదు వాళ్ళకి అన్నట్టు చూపిస్తారు. ఆల్రెడీ మీకు ప్లాట్ లైన్ తెలిసిందే, ట్రైలర్ చూసిండ్రు కదా. సో అదే ప్లాట్ లైన్ తో నడుస్తూ ఉంటది మూవీ. నాకు తెలిసి వీళ్ళిద్దరు లేకపోతే మాత్రం వేస్ట్ అబ్బా సినిమా. లిటరల్లీ నాకైతే చూస్తున్నంత సేపు కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఎందుకు చూస్తున్నా అసలు, ఎక్కడ ఫన్ ఉంది దీంట్లో? ఏదో ఫన్ క్రియేట్ చేద్దామా, లేకపోతే జనాలు ఎర్రిపువ్వులా జస్ట్ ఈ జానర్లో ఫన్ చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి వీళ్ళే డైరెక్టర్ కానీ కీర్తి సురేష్ కానీ సుహాస్ గారు అనుకున్నారా? మరి ఏందో నాకు అర్థం కాలేదు. అంతమంది క్యాస్ట్ ని పెట్టుకున్నారు, అంతమంది క్రూ ఉంది, లైక్ విలేజ్ మొత్తం అంతా ఉంది. మరి అలాంటప్పుడు మీరు ఇంకా అప్పటికి ఫన్ జనరేట్ చేయలేకపోతే ఇంకెందుకో నాకైతే అర్థం కాలేదు. ప్రమోషన్ అయితే బాగానే చేసిండ్రు. ఇప్పుడు ఇందాక థియేటర్ పోయినప్పుడు అయితే దీందే ప్రమోషన్, ఉప్పు కప్పురందే అమెజాన్ ప్రైమ్ ది ప్రమోషన్ చేస్తున్నారు. అంత బాగానే ఉంది. కానీ సినిమా చూస్తే మాత్రం అంతేం లేదు కదా, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనేది అర్థం కాలేదు నాకు. మ్యూజిక్ అయితే పెద్దగా ఏం లేదు, నాకు మ్యూజిక్ పెద్దగా ఏం అనిపించలేదు, నా చెవులకు వినిపించలేదు కూడా. సో అది ప్రాబ్లమ్. నాకైతే పెద్దగా నచ్చలేదు. మీకు నచ్చుంటే మాత్రం మీరు చూడండి. జస్ట్ ఖాళీగా టైం పాస్ కున్నామంటే, టైం పాస్ కి చూడాలనుకుంటే మాత్రం చూడండి, ఇట్స్ ఓకే. జస్ట్ కామెడీ డ్రామా ఉంటుంది అంతే. నాకు మరీ ఇంత లేకి కామెడీలు ఏదో ఫన్ ఉంటుంది కదా అని చెప్పి చేసేయడము, అది తీసుకొచ్చి మనకు చూపెట్టడము, ఇట్లా చూపిస్తే మాత్రం నాకు అస్సలు నచ్చదు. సో ఈ మూవీ అయితే నాకు పెద్దగా నచ్చలేదు అండ్ ఐఎమ్ అన్హ్యాపీ విత్ దిస్ ప్రాజెక్ట్ ఉప్పు కప్పు రంబు. ఫస్ట్ లో నేను ఉప్పు కప్పు రంబు అని పేరు వినంగానే అబ్బా మంచి కామెడీ ఫిలిం దొరుకుతుంది రాబోయ్ అని అనుకున్నా. కీర్తి సురేష్ సుహాస్ అనగానే ఆ సుహాస్ అంటే ఇంకా మంచిగా దొరుకుతుంది, ఇంకా మన కామెడీ ఫన్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన. బట్ నో, దెర్ ఇస్ నథింగ్ అబౌట్ దట్. లోపల ఆ ఫీలింగే కలగదు. సో ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. కామెడీ అనేది మీకు జస్ట్ పైన కనిపిస్తుంది అంతే. మనం నార్మల్ గా కూర్చొని చూస్తా ఉంటే మాత్రం మనకి ఎక్కడ జనరేట్ అవ్వదు. జస్ట్ ఖాళీగా ఉన్నాం చూస్తామంటే మాత్రం చూడండి. సో యా, సైనింగ్ ఆఫ్. కీర్తి సురేష్ మాత్రం సూపర్. సో యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ థగ్స్.